తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అమరాన్ని అంటున్నాయి. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని బతుకమ్మ ఆడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తొలిసారిగా అంటే ఓల్డ్ సిటీలో బతుకమ్మ పండుగ సంబరాలు జరుపుతున్నారు. ముఖ్యంగా కోర్టు ద్వారా అనుమతి తీసుకొని ఇక్కడ పెద్ద ఎత్తున సంబరాలు జరుపుతున్నారు. ఇప్పటికే మహిళలు చార్మినార్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు వసంత శ్రీనివాసను, అదేవిధంగా పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ కూడా ఈ బతుకమ్మ ఉత్సవాల్లో పెద్ద ఎత్తున పాల్గొంటారు. అయితే ఇప్పుడే వసంత శ్రీనివాసు వచ్చి భాగ్యలక్ష్మి అమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారని చెప్పవచ్చు. ప్రధానంగా ఓల్డ్ సిటీలో నిజాం పీరియడ్లో తెలంగాణలో రజాకార్ల సమయంలో మహిళలను అంటే నగ్నంగా బతుకమ్మ ఆడిపించారు. అలాంటి గడ్డ మీద మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నారు అనేటువంటి దాన్ని బీజేపీ నాయకులు, మహిళా మోర్చా నాయకురాలు చెప్తున్నారు. ప్రధానంగా చార్మినార్ వద్ద ఓల్డ్ సిటీలో ఇక్కడ బతుకమ్మ ఉత్సవాలు జరపడం అనేది చాలా ఆనందం అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అనేక మంది మహిళలు ఇటు ఓల్డ్ సిటీ కావచ్చు, వివిధ జిల్లాల నుంచి కావచ్చు, మహిళలు పెద్ద ఎత్తున ఈ భాగ్యలక్ష్మమ్మ ఆలయానికి అదే విధంగా చార్మినార్ వద్దకు వచ్చి బతుకమ్మ సంబరాలను చేసుకుంటారు. తొలిసారిగా ఇక్కడ జరుపుతున్నారు. గతంలో కూడా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు జరుపుతున్న సమయంలోనే అంటే శాంతి భద్రతల దృష్ట్యా ఇక్కడ ఉత్సవాలు సంబరాలు జరపకూడదు, బతుకమ్మ ఉత్సవాలు సంబరాలు జరపద్దు అనేటువంటి దాన్ని పోలీసులు కొంత డిస్టర్బ్ చేశారనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. ప్రధానంగా ఇక్కడ మహిళలు చాలా మంది మహిళలు బతుకమ్మలను తీసుకొని ఇక్కడికి వచ్చారు. కొంత వర్షం వల్ల డిస్టర్బ్ అయినా కూడా వాటి అన్నింటినీ తట్టుకొని ముందుకొచ్చారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని. అయితే ఇక్కడ ఉత్సవాలు ఏ విధంగా జరుపుకుంటున్నారనేటువంటి విషయాన్ని అడిగి తెలుసుకుందాం. ముఖ్యంగా హైదరాబాదు ఈ ఓల్డ్ సిటీలో చార్మినార్ భాగ్యలక్ష్మమ్మ టెంపుల్ వద్ద ఈ ఉత్సవాలు జరపడం ఏ విధంగా చూస్తున్నారు? జై శ్రీరామ్. ముందుగా తెలంగాణ పడుచులందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ రోజు హైదరాబాద్ నడిగడ్డ పైన చార్మినార్ అడ్డాగా ఆ రోజు సంజయ్ అన్న మొదటి పాదయాత్ర మొదలుపెట్టి అతి సక్సెస్ఫుల్ గా 5 పాదయాత్రలు కంప్లీట్ చేసిరు అమ్మవారి సాక్షిగా. ఈ రోజు మళ్ళీ బతుకమ్మ పండుగ సెలబ్రేషన్స్ ఇక్కడ మొదలుపెట్టి ఇది దేనికి సూచన అంటే నెక్స్ట్ వచ్చేది మా బీజేపీ ప్రభుత్వం అని తెలియజేస్తున్నాం. అదే అమ్మవారి సాక్షిగా అమ్మవారే ఈ రోజు ఆడపడుచులందరినీ కూడా వర్షంలో కూడా అసలు లెక్క చేయకుండా పట్టు చీరలు, నగలు, వాళ్ళ మేకప్లు అంతా పోయినా కూడా దేన్ని లెక్క చేయకుండా ఈరోజు ఇంత ఉత్సాహంగా ఆడుతున్నారంటే కేవలం చార్మినార్ దగ్గర అంటే ఒకప్పుడు చార్మినార్ అంటే మాది, పాత బస్తీ అంటే మాది అని విర్రవీగిన ఆ అన్నదమ్ములు ఈ రోజు దీన్ని చూసి కళ్ళు తెరుచుకొని మేము మాట్లాడిందంతా ఇది అబద్ధము. హైదరాబాద్ తెలంగాణ సంబంధించింది, తెలంగాణ మన భారతదేశానికి సంబంధించింది. అంతేగాని మీ సొంతంగా విర్రవీగొద్దని ఇది సూచన, ఇది సూచిస్తున్నాం మేము. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ ఏర్పాటు చేయడానికి సహకరించిన పోలీస్ వ్యవస్థ కానీ మీడియా మిత్రులందరికీ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. మొత్తంగా అంటే హైదరాబాద్ ఓల్డ్ సిటీ అంటే మా అడ్డా అనుకున్నటువంటి మజ్లిస్ గడ్డలో మేము ఉత్సవాలు జరపడం, బతుకమ్మ సంబరాలు జరపడం ఎంతో ప్రాధాన్యత ఉంది అన్నటువంటిది మహిళలు చెప్తున్నారు. ఇప్పుడే ఇటు డీకే అరుణ పార్లమెంట్ సభ్యురాలు, అదేవిధంగా జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు వసంత శ్రీనివాస్ గారు వచ్చారు. మొత్తంగా హైదరాబాదు చార్మినార్ వద్ద ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తాం. పెద్ద ఎత్తున మహిళలు బతుకమ్మలు తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారికి సమర్పించి పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. మొత్తంగా హైదరాబాదు ఇటు చార్మినార్ ప్రాంతంలో తొలిసారిగా ఈ చార్మినార్ వద్ద బతుకమ్మ పండుగలు జరుపుకోవడం అనేది పెద్ద ఎత్తున చూస్తున్నాం. మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి అమ్మవారికి మహిళా మనులందరూ బతుకమ్మలు సంబరాలు జరుపుకోవడమే కాకుండా భాగ్యలక్ష్మి అమ్మవారికి ఉత్సవాలు నడపడంతో పాటు ప్రధానంగా ఇక్కడ అమ్మవారు గతంలో కూడా ఎక్కువ పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోవడం మనకు ఎంతో ఆనందం అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇప్పుడు చూస్తున్నాం బతుకమ్మలే కాదు ఇక్కడ మహిళా మోర్చా నాయకురాలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటూ ఉత్సవాలు జరుపుకుంటున్నారు. వాళ్ళని చూస్తున్న వాళ్ళ ఆనందానికి వాళ్ళ సంతోషానికి అవధులు లేకున్నటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. ముఖ్యంగా మనం చూస్తున్నాం మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి ఓల్డ్ సిటీకి సంబంధించిన మహిళలే కాకుండా హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా మహిళలు వచ్చారని చెప్పవచ్చు.
చూస్తున్నాం మనం బతుకమ్మ పండుగను జరుపుకునేటువంటి పరిస్థితి కనిపెడతా ఉంది. ఇక్కడ చార్మినార్ పూర్తిగా భద్రతా విషయంలో కూడా పోలీసులు భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఈ రోజు ఇక్కడ మహిళా మోర్చా బీజేపీ ఆధ్వర్యంలో ఉత్సవాలు నడుపుకోవడం, అదేవిధంగా ఈరోజు శుక్రవారం కావడం వల్ల కూడా పెద్ద ఎత్తున భద్రతా పోలీసు బలగాలు కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గతంలో ఒకసారి ఇదే మహిళా మోర్చా బీజేపీ ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుపుతున్న సమయంలో కొంత శాంతి భద్రతల సమస్య ఉందన్నటువంటి విషయాన్ని పోలీసులు ఇక్కడ ఆడకుండా కూడా నిర్ణయించారు. అయితే ఈసారి మాత్రం మహిళా మోర్చా నాయకురాళ్లు కోర్టును ఆశ్రయించి ఇక్కడ ఉన్నటువంటి పోలీసుల సహకారంతో ఈ ఉత్సవాలను నిర్వహించుకుంటున్నారు. ఎంతో అందంగా అలంకరించుకున్నటువంటి మహిళలు, అదేవిధంగా ఒకవైపు వర్షం పడ్డా కూడా దాన్ని లెక్క చేయకుండా సంతోషంగా పాటలకు అనుగుణంగా, బతుకమ్మ పాటలకు అనుగుణంగా నృత్యం చేస్తూ ఇటు బతుకమ్మ ఉత్సవాలను జరుపుకుంటున్నారని చెప్పవచ్చు. మనం చూస్తున్నాం ప్రధానంగా యువతి యువకులు, ఇటు మహిళలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు అని చెప్పవచ్చు. శివాని, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.